హాయ్ ఫ్రెండ్స్, అత్తగారి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు చోంగా రొట్టి చేసుకునే విధానం చూద్దాం రండి. ముందుగా గోధుమ పిండి, సాల్ట్, కొంచెం నెయ్యి వేసి కలిపి పెట్టుకున్నానండి. కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు బెల్లం తరిగి నెక్స్ట్ ఎండు కొబ్బెర, పప్పులు ఇది పౌడర్ చేసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ గసగసాలు, ఆయిల్. ఇది చోంగా రొట్టి చేసే పీట అండి. ఇది పీట లేనప్పుడు మామూలు మనం చపాతీ పీట మీదైనా రుద్దుకోవచ్చు. పిండి తీసుకొని ఇలా ఆయిల్లో ముంచుకొని పీట మీద పెట్టి ఇలా రుద్దుకోవాలి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని పెంచి పెట్టుకోవాలి. చూశారు కదా ఫ్రెండ్స్, చెక్క పీట మీద రుద్దుకుంటే ఇలా వస్తుంది మోడల్. పెంచి హీట్ ఎక్కిందండి. ఈ చొంగా రొట్టిని చపాతీలా కాల్చుకోవాలండి. ఇలా కాలిన తర్వాత నూనె వేసుకోవాలి. మీకు కావాలంటే నెయ్యి అయినా వేసుకోవచ్చండి. ఇలా కాల్చిన తర్వాత ముందుగా బెల్లం వేసుకోవాలి. ఫస్ట్ బెల్లమే వేసుకోవాలి. కొంచెం సాయి పప్పుల పొడి, నెక్స్ట్ కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి, కొంచెం గసగసాలు. నేను చిన్నప్పుడు కర్ణాటకలో చదువుకునేదాన్నండి. మా కర్ణాటకలో ఎక్కువ ఇది చోంగా రొట్టెలే తయారు చేసేవారు. మన కర్ణాటకలో ఇది స్పెషల్ అండి. మొహరంకి. మొహరం అంటే పీర్ల పండగ అండి. ఇప్పుడు మేము నెల్లూరులో ఉన్నాం కాబట్టి నెల్లూరులో రొట్టెల పండగ జరుగుతుంది. అప్పుడు మనం ఇదే రొట్టెలు పంచుకుంటాము. చూశారు కదా ఫ్రెండ్స్, చోంగా రొట్టి తయారయ్యే విధానం చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ ఇంట్లో చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్.